లేదు. సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. అందుకు యేసు, నేను మిమ్మను 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians chapter 11 verse 28. We'll read all together. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 ఫస్ట్ 2 verses. విల్ రీడ్ ఆల్ టుగెదర్. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణ మొగటకు సాగిపోదము. సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల దేవా, కృపగలనైనా జీవంగల యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు. ఉదయకాలం నుంచి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన మీకు సన్నిధిని బట్టి, జీవంగల మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాలంలో అయినా మరి పాపంలో పతనమైపోయినటువంటి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మా నిమిత్తమై మా స్థానంలో పాప బలిగా మీరు అర్పించడానికి ఈ లోకానికి పంపిస్తూ వచ్చారు. తద్వారానైనా ఆ పాప క్షమాపణ పొంది నైనా మీ బిడ్డలుగా మమ్మల్ని మీరు చేర్చుకోవడానికి మీరు ఇష్టపడినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నైనా మరి మమ్మల్ని ప్రేమించి మీరు సిద్ధపాటు చేసేటువంటి మీ బలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. బలను మేము సమీపిస్తూ ఉంటుండగా ప్రభా, చదివినటువంటి లేఖన భాగాల ద్వారా మీరు నాతో మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. తద్వారా మా జీవితాలు యథార్థంగా మేము పరీక్షించుకొని నేను మీ సన్నిధిలో సరి చేసుకొని యోగ్యంగా మీకు బలలో చేయి వేయటానికి మీరు మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపాటు చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రతిమైనటువంటి కలవరాన్ని తొందరపాటును దూరపరచండి. మా మధ్యలో మీకు సన్నిధిని పరిశుద్ధాత్మ దేవునికి సంచారాన్ని ప్రభావం మేము కోరుకుంటున్నాం. మా గమనము, మా యొక్క ఆలోచన, మా దృష్టి యేసుక్రీస్తు ప్రభువారి పైన మేము ఉంచడానికి సహాయం చేస్తారండి. నేను ఆ యొక్క ఆవరణ చుట్టూ కూడా మిత్రులు కంచివేయండి. మమ్మల్ని అందరినీ మీ కృపలాస్కి అప్పగించుకుంటూ నేను అల్పమైన యోగ్యని బలహీనని నేను మీకు శిలచాటు మరుగుపరుచుకొని కేవలం నేను మీకు నోటుకూరుగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈ రీతిగా మీ చేతులకు అప్పగించుకుంటూ మీకు సహాయాన్ని, మీకు సన్నిధిని, మీకు నడిపింపును కోరుకుంటూ శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క బలలో మనం వారం వెంబడి వారం మనం పాలు పొందుతూనే వస్తాం. అయితే చాలాసార్లు మానవ జీవితంలో లేకపోతే క్రైస్తవ యాత్రలో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, ఒక విషయాన్ని పదే పదే చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత
ఉద్దేశాన్ని మనం మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో అలా చేస్తూ చేస్తూ ఉండగా మనకేమైపోతుందంటే అదొక అలవాటుగా లేకపోతే ఆచారంగా చేయాలి కాబట్టి, మరి మందిరంలో బల్ల కంపల్సరీగా ఉంటుంది కాబట్టి అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్లక్ష్య స్వభావము, నిర్లిప్తత, ఆ యొక్క అలాంటి ఆలోచన ధోరణిలోనికి మనం వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మరి ప్రత్యేకంగా మన సహవాసాల్లో ప్రతి ఆదివారం కూడా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి వాక్యానుసారంగా మన జీవితాలు పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మరి పాలు పొందేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం ఈ యొక్క బలలో చూస్తే బల గురించి మనం చదివినటువంటి యోహాను సువార్తలో కూడా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో శిష్యులకు లేకపోతే ఆ విషయాలు బోధిస్తూ వచ్చాడు. ఆయన బోధించిన తర్వాత అక్కడ జరిగేటువంటి రెస్పాన్స్ మనం చదువుతూ వచ్చాం. ఈ యోహాను అనేటువంటి ఈ యొక్క శిష్యుడు దేవుని గురించినటువంటి ఆ యొక్క ప్రేమను మరి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన వివరిస్తూ ఉంటాడు. అందుకే ఆయన రాసినటువంటి పత్రికల్లో కూడా మొదటి పత్రికలో ఆయన ఈ మాటలు రాస్తాడు. చూడండి, ఆయన రాస్తున్నటువంటి మాటలకు అథెంటిసిటీ లేకపోతే ఏమి రాస్తూ ఉన్నాడు, ఎందుకు రాస్తూ ఉన్నాడు అనేటువంటి మాటలు ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి వచనాల్లో కాదండి మేము ఏది వింటిమో రెండవ వచనం కూడా చూడండి ఎంత అధికారంతో, అంటే నేను రాసేటువంటిది అదేదో నా మాటలు కాదు, ఆది నుండి ఏది ఉండెనో, అవునా, ఏది మాకు ప్రత్యక్షపరచబడుతూ వచ్చిందో, ఏది మేము చూస్తూ వచ్చామో కన్నులారా, దేన్నైతే మేము అనుభవిస్తూ వచ్చామో ఆ విషయాలు, ఆ ట్రూత్, ఆ సత్యం అనేటువంటిది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి ఏదో బైబిల్ ఇట్ ఈజ్ నాట్ స్టోరీ, అవునా. లోకంలో చాలా పుస్తకాల్లో ఉంటాయి మనకు కథలు లేకపోతే పుక్కటి పురాణాలని, కానీ బైబిల్ అలాంటిది కాదండి. బైబిల్ ఈజ్ రియల్, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్కు. అందుకే పేతురు రాస్తూ వస్తాడు కదా, లేఖనము మనిషిని ఊహ నుండి వచ్చింది కాదు కదా. ఎలా వచ్చింది అది? చదువుదాం అన్నమాట. ఎక్కడ రాస్తాడు ఆయన? పేతురా, తిమోతియా? చదవండి బ్రదర్, తీసిన వాళ్ళు. దేవుని మూలముగా పలికిరి. మనం దేవుని వాక్యము ఇది ఆయన నుండి వచ్చింది అనేటువంటి ఆ యొక్క గ్రహింపు మనకు ఎప్పుడైతే కలిగి ఉంటామో వాక్య పక్షంగా మన యొక్క వైఖరి అనేటువంటిది మారిపోతూ ఉంటుంది, అవునా. లేకపోతే మనం ఇది కూడా అన్ని పుస్తకాల్లాగానే ఒక పుస్తకం అని మనం పొరపాటు పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదివేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకునేటప్పుడు మరి ఎంతో జాగ్రత్తగా మనము చేసేటువంటి వారంగా ఉండాలనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తే మనం చదివినటువంటి లేఖన భాగంలో చూడండి, యోహాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తే 38వ వచనంలో చూస్తే ఆయన పరలోకం నుండి ఏమని చెప్తున్నాడు? ఆయన
పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు. తర్వాత పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని కూడా 41వ వచనంలో ఉంటుంది. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నారంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఇదే ఆహారము ఇశ్రాయేల్ ప్రజలు కూడా పరలోకం నుండి దిగి వచ్చింది. పాత నిబంధనలో చూస్తే వారు అరణ్యంలో ప్రయాణించేటువంటి దినాల్లో దేవుడు వాళ్ళకు ఆహారం కావాలని అడిగితే పరలోకం నుంచి వారికి ఆహారం అనుగ్రహించబడుతూ వచ్చింది. అయితే 47వ వచనం నుంచి చూస్తే ఆహారానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కున్నటువంటి డిఫరెన్స్ అక్కడ రాస్తా ఉన్నాడు. చూడండి, 47వ వచనం నుంచి చూస్తే వారు ఏం తిన్నారంట? మన్నాను తిని ఏమైపోయినారు? కానీ ఈ ఆహారాన్ని భుజించేవాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే, నేను నా గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి. అబండెన్స్ కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి జీవము అబండెన్స్ అనేటువంటి సమృద్ధి అనేటువంటిది మనకి ఇస్తూ ఉంటాడు. తర్వాత చూస్తే 54వ వచనంలో చూస్తే, ఈ యొక్క ఆహారం తినవాడు నేను అంత్య దినమున వానిని లేపుతాను అనేటువంటి మాట మనం గమనించవచ్చు. 56వ వచనంలో చూస్తే, ఈ ఆహారాన్ని భుజించేటువంటి వాడు నేను వాని అందును నివసించేదనేటువంటి మాట చూస్తా ఉన్నాం. చూసారా, బలలో దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి సత్యాలు ఆయన దాచించుతూ వచ్చాడు. అయితే ఇన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు పరీక్షించుకొని బలలో పాలు పొందాలని చెప్తా వచ్చాడు. నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఒక పని పదే పదే చేస్తూ ఉంటే అది ఆ యొక్క సిగ్నిఫికెన్స్ కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి బలలో మనం పాలు పొందితే మనకేదో కలుగుతుందని, అవునా? లేకపోతే చాలామంది ఇలాంటి ఆలోచన కలిగి ఉంటారు. ఆదివారం బలలో పాలు పొందాలి, బలలో పాలు పొందకపోతే నాకేదో అయిపోతుంది, నేనేదో కోల్పోయేటువంటి వారుగా అనేటువంటి ఆలోచన అది కరెక్ట్ కాదు. కానీ ఈ బలలో ఏంటి ఈ బల్ల అంటే పౌలు చెప్తా ఉన్నాడు. చూడండి, 11వ అధ్యాయంలో చూస్తే ముందు వచనాల్లో 26వ వచనం, ఆయన మరణమును ప్రచురించేటువంటి వారంగా మనం ఉంటామని చెప్తా ఉన్నాడు. అందుకే ఈ బలను ఏమని పిలవచ్చు అంటే, ఇట్ ఈస్ ఎ టేబుల్ ఆఫ్ కమిట్మెంట్. సమర్పణతో కూడినటువంటి బల్ల. ఏంటి ఆ కమిట్మెంట్? ఐ విల్ ప్రొక్లెయిమ్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అండ్ త్రూ మై లైఫ్. అవునా? నా జీవితకాలం అంతా కూడా నాట్ ఓన్లీ సండే, అవునా, నాట్ ఓన్లీ సండే, ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని నేను ప్రచురించేటువంటి వాడిగా నేను ఉంటాను అనేటువంటి ఆ యొక్క కమిట్మెంట్ కలిగినటువంటి వాళ్ళే ఈ బలలో పాలు పొందడానికి అర్హులు. ఈ కమిట్మెంట్ చూస్తే ఏంటి ఈ కమిట్మెంట్ అంటే మనకు అర్థం కావడానికి అపోస్తలుడైన పౌలు చక్కగా గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాస్తాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, నేను క్రీస్తుతో కూడా క్రీస్తే నాయందు చూసారా, దట్ ఈస్ వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక చోట రాయబడి ఉంటుంది,
నేను దినదినము చనిపోవచ్చున్నాను అనేటువంటి మాట రాబెడతాను. అవునా? పౌలు చెప్తూ వచ్చాడు, నేను సిలువేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేది క్రైస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. మేబీ నీ పేరు అబ్రహాం కావచ్చు, అవునా? లేకపోతే మరియమ్మ కావచ్చు, ఇంకా ఏవైనా పేర్లు చాలా ఉంటాయి బైబిల్లో. అయితే జీవించేది ఎవరు? నీలో క్రీస్తు. ఎందుకు జీవిస్తా ఉన్నాం అనేది కూడా పౌలు చెప్తా ఉన్నాడు. ఎందుకు జీవిస్తా ఉన్నాడంట? హీ హ్యాజ్ ఏ పర్పస్. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆ క్రీస్తు నిమిత్తం. అందుకే లివింగ్ విత్ లివింగ్ లైక్ క్రైస్ట్. అవునా? జాగ్రత్త వినండి. లివింగ్ విత్ లివింగ్ లైక్ క్రైస్ట్. దట్ ఈస్ ద కమిట్మెంట్. క్రీస్తు కొరకు, క్రీస్తుతో, క్రీస్తు వలె జీవిస్తాను. అలాంటి తీర్మానం, అలాంటి సమర్పణ కలిగినటువంటి వారే ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి అర్హులు. ఇంకొక మాటలో చెప్పాలంటే పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, అయ్యా నేను సిలువ వేయబడ్డాను. దాని అర్థం ఏంటంటే ఐ డైడ్, ఐ యామ్ డెడ్ టు సెల్ఫ్. ఏం చెప్తున్నాడు పౌలు? జీవించేవాడను నేను కాదు, ఐ యామ్ డెడ్ టు సెల్ఫ్. నా స్వయానికి, అవునా, నేను చచ్చిపోయాను. తర్వాత ఐ యామ్ డెడ్ టు సొసైటీ. లోకానికి కూడా నేను చచ్చిపోయాను, సమాజానికి నేను చచ్చిపోయాను. మూడవదిగా ఐ యామ్ డెడ్ టు సాటన్. సాతాన్ నన్ను ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తుంది. నన్ను పడేయాలని, నన్ను తప్పించాలని, నన్ను ఓడగొట్టాలని. బట్ నా తీర్మానం, నా కమిట్మెంట్ ఏంటి తెలుసా? ఐ యామ్ డెడ్ టు సాటన్, ఐ యామ్ డెడ్ టు సెల్ఫ్, ఐ యామ్ డెడ్ టు సొసైటీ, ఐ యామ్ డెడ్ టు, అంటే నా శరీరానికి, సమాజానికి, సాతానుకు నేను చనిపోయాను. ఇదే కదా మనం బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చేది. అవునా? బాప్తీసం సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్తామండి? క్రీస్తుతో పాటు చనిపోయాను, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డాను, క్రీస్తుతో పాటు తిరిగి లేచాను. ఎందుకు? క్రీస్తు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి. ఓకే, అలాంటి కమిట్మెంట్, తీర్మానం కలిగినటువంటి, సమర్పణ కలిగినటువంటి వాళ్ళే ప్రభు యొక్క బలలో పాలు పొందటానికి అర్హులు. అయితే మనం చూద్దాం, మనం చదివినటువంటి లేఖన భాగంలో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? చదివింది ఒక 5 వచనాలే, 6 వచనాలే. కానీ యోహాను ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చాడు. చూడండి, మొట్టమొదటి కేటగిరీ ఏంటంటే చదవండి. మొట్టమొదటి కేటగిరీ, దీస్ ఆర్ క్యాజువల్ క్రిస్టియన్స్, లేకపోతే కార్నల్ పీపుల్, శరీరానుసారులు. వీళ్ళు సంఘంలో కూడా ఉంటారు. అవునా? వీళ్ళు లోకంలో ఉంటారు, సంఘంలో కూడా ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు ఏం చేశారంట? దే లెఫ్ట్ జీసస్ క్రైస్ట్. కొంతవరకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చారు, ఆ తర్వాత ఆయనను విడిచి వెళ్ళిపోయారంట. చూసారా ఎంత విచారకరమైనటువంటి సంగతి అండి. ముందు వచనాల్లో మనం చూస్తూ వచ్చాం, నేను జీవాహారాన్ని పరలోకం నుంచి దిగి వచ్చాను, నేను ఈ జీవాహారాన్ని భుజిస్తే మీరు నిత్యము జీవిస్తారు, నేను వచ్చినప్పుడు అంత్య దినాన నేను మిమ్మల్ని లేపుతాను అనేటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాలు, ఆ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు చెప్పారు. ఆ తర్వాత వెనువెంటనే
వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చూసారు, ఇలాంటి ప్రజల్లో ఇలాంటి వ్యక్తులకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే అక్కడ దేని గురించి వాళ్ళు వెళ్ళిపోయారని మనం ఆలోచిస్తే ఆ మాటలు 60వ వచనం రాయబడుతూ వచ్చాయి. చూసా, ఇది కఠినమైన, దీన్ని ఎవడు వినగలడు? ఎవరు అనుకున్నారంట? శిష్యులే, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన వాళ్ళే. కానీ వాళ్ళ మోటివ్స్ ఆర్ నాట్ ప్రాపర్. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడంలో వారి యొక్క ఉద్దేశాలు సరిగా లేవండి. అందుకనే వాళ్ళు చెప్పిన మాటలు అర్థం చేసుకోలేకుండా ఆయన యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ అవునా, దే ఆర్ నాట్ విల్లింగ్ టు కరెక్ట్ దేర్ మోటివ్స్. వాళ్ళ యొక్క ఉద్దేశాలు సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ నిత్య జీవానికి కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కూడా వాళ్ళు విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. చూడండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దీస్ ఆర్ ఆల్ ద రిలీజియస్ పీపుల్. అంటే మతపరమైనటువంటి పద్ధతిలో జీవించేటువంటి వాళ్ళు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియన్. అవునా? క్రిస్టియానిటీ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఎ వే, మార్గం, అది క్రీస్తు మార్గం. కానీ వీళ్ళు ఇది కూడా ఒక మతంలాగా మతపరమైనటువంటి జీవితానికి కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క కార్నల్ మైండ్ పీపుల్, క్యాజువల్ క్రిస్టియన్స్. వీళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే చాలా కాలం నుంచి మేము క్రైస్తవంలో అని చెప్తారు. అవునా? మా నాన్నగారు విశ్వాసే, మా తాతగారు విశ్వాసే, మా ముత్తాతగారు విశ్వాసే, ఇది మా వంశపారంపర్యం, తరతరాల నుంచి వస్తూ ఉంది ఇది. అవునా? తరతరాల నుంచి వస్తూ ఉంది. ఇంకా ఏం చెప్తారంటే సంఘానికి పునాదులు మా వాళ్ళు. మా నాన్నగారు ఒక పిల్లర్ వేశారు, మా తాతగారు ఇంకొక పిల్లర్ వేశారు, మా కుటుంబం పైన రూఫ్ వేసింది. మీరా నాకు చెప్పేది? అవునా? దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది. క్రైస్తవ పేర్లు కలిగి ఉంటారు, క్రైస్తవ పరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు మనం జాగ్రత్తగా గమనించాలండి. దీస్ కార్నల్ పీపుల్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇంకా చూస్తే వాళ్ళ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మంచి జరుగుతుందని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తారట. అంటే నీడ్ బేస్గా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. లోకంలో ఇదే జరుగుతూ ఉంది. ఈ రోజు చూస్తే ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మీకు స్వస్థత వస్తుంది, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీకున్న కష్టాలన్నీ పోతాయి. అవునా? ప్రాస్పరిటీ, ఫేమ్, పొజిషన్, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయండి? అవి బయట కనపడవు. ఎక్కడుంటాయి? వాళ్ళ యొక్క మోటివ్స్లో అవి ఉంటాయి. వాళ్ళు ఏ పని చేసినా దాని వెనకాల ఇవే ఉంటాయి ఉద్దేశాలు. ఇలాంటి వారిని చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత చూస్తే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వీళ్ళన్నీ కూడా వీళ్ళ జీవితాల్లో దే విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫోబియాస్. భయాలతో వస్తారు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే నాకు ఈ భయం పోతుంది. అవునా? మనలో కూడా చాలాసార్లు అలాంటి వాళ్ళు ఉంటారు. భయాలు కలిగి ఏదో అయిపోతుంది, బయటికి వెళ్తే యాక్సిడెంట్ అయిపోతాను, చర్చికి వెళ్ళి వస్తే మంచిగా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు కలిగి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. తర్వాత చూస్తే మనం వీళ్ళలో ఉండేటువంటి ఇంకొక లక్ష్యం ఏంటంటే ఆత్మీయమైనటువంటి సంగతులు వీళ్ళకి అర్థం కావండి. వింటూ ఉంటారు కానీ వాళ్ళలో ఆత్మీయమైనటువంటి సంగతులు వాళ్ళకు అర్థం కావు. ఈ విషయాన్ని పౌలు కొరింథీయులకు రాస్తూ ఆ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయుల్లో 2వ అధ్యాయంలో ఏం చెప్తారంటే వీళ్ళంట ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులంట. వీళ్ళు వారికి ఆత్మ సంగతులు వాళ్ళకు అర్థం కావు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూస్తే
ఆ. గ్రహింపలేడు. వీళ్ళలో ఉన్నటువంటి ఇప్పుడు నేను మీకు 4 విషయాలు చెప్పాను, అవునా? ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి వారితో దే డోంట్ హ్యావ్ కన్విక్షన్స్ ఇన్ దేర్ హార్ట్. కన్విక్షన్స్ అంటే పాపం గురించి కానీ, పాప క్షమాపణ గురించి కానీ, పశ్చాత్తాపం గురించి కానీ, పరిశుద్ధత గురించి కానీ, ప్రభు యొక్క వాక్యం గురించి కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాండర్డ్, లేకపోతే అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క కన్విక్షన్స్ వాళ్ళ జీవితాలు కనపడవు. కానీ బయట అంతా కూడా యాక్టివిటీ కనపడుతూ ఉంటుంది, అవునా? అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులతో ఏం చెప్పాడు తెలుసా? మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారయ్యా. సమాధులు బయట చూస్తే చక్కగా అలంకరించబడతాయి, మంచి మంచి వాక్యాలు రాస్తారు, అవునా? డెకరేటివ్గా ఉంటాయి అవుట్ సైడ్, బట్ ఇన్సైడ్ యువర్ మోటివ్స్ ఆర్ నాట్ కరెక్ట్. యువర్ మోటివ్స్ ఆర్ నాట్ కరెక్ట్. వై ఆర్ యూ ఫాలోయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్? ఈ ఉదయకాలంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎందుకు నీకు యేసుక్రీస్తు కావాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నావు? డూ యూ హ్యావ్ ద రైట్ కన్విక్షన్ అబౌట్ సిన్? డూ యూ హ్యావ్ రైట్ కన్విక్షన్ అబౌట్ ద రిపెంటెన్స్? ఇవి లేకపోతే యూ విల్ బి లైక్ క్యాజువల్ క్రిస్టియన్. 8 సంవత్సరాలు వచ్చినా కూడా నువ్వు క్రైస్తవుడిగా ఎంత చలామణి అయినా కూడా శరీర సంబంధమైనటువంటి విషయాలు మీకు కనపడతాయి. ఏంటి అనేటువంటివి మీకు నెక్స్ట్ కేటగిరీలో నేను మీకు చెప్తాను. ఇవి ఎలా బయటపెడతాయనేటువంటివి. ఆర్ యు ఏ క్యాజువల్ క్రిస్టియన్? ఆర్ యు ఏ కార్నల్ మైండ్? కొలస్సీలకు రాష్ట్ర పత్రికలో పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే మీ మనసు ఎక్కడుండాలి? మరి ఎక్కడుంది మీ మనసు? ఎక్కడుందండి? లోక సంబంధించినటువంటి విషయాల మీద ఉందా? స్వార్థానికి స్వయానికి సంబంధించినటువంటి విషయాల మీద ఉందా? లోక రీతిని వెంబడిస్తూ ఉన్నామో చాలాసార్లు మనం కదా, చాలాసార్లు అంటారు కదా, ఏముందిలే బ్రదర్, చిన్న విషయమే కదా, ఏముందిలే అనే దగ్గరే ఉంటుంది మొత్తం కథ, అవునా? ఏముందిలే బ్రదర్. ప్రేమేంటి సౌరులారా, నీ జీవితంలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ కన్విక్షన్ అబౌట్ సిన్ అండ్ ద రిపెంటెన్స్ అండ్ ద ఫర్గివ్నెస్, యూ డోంట్ హ్యావ్ రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. మేబీ యు ఆర్ ఏ 30 years ఓల్డ్ క్రిస్టియన్ కావచ్చు, 40 years కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. బట్ నువ్వు అర్థం కాని విషయం ఏంటంటే యూ హ్యావ్ లెఫ్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆల్రెడీ యూ హ్యావ్ లెఫ్ట్. ఓన్లీ యు ఆర్ జస్ట్ లివింగ్. ఓన్లీ యు ఆర్ జస్ట్. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి ప్రభు ఇలా అంటాడు కదా, నువ్వు మృతుడవైనావు, కేవలము జీవించుచున్నావు అనేటువంటి మాట మాత్రమే. ఆర్ యు ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ ఇన్ యువర్ లైఫ్? ప్రేమేంటి సౌరులారా, డోంట్ వేస్ట్ టైం. మనుషుల కోసమో ఎవరి కోసమో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. క్రీస్తు ప్రభువు ఉదయకాలం చూస్తూ వచ్చాం. ఆయన చేసినటువంటి పాప పరిహారార్థ బలి ద్వారా, ఒక్కసారి ఆయన చేయడం ద్వారా నిన్ను నీతిమంతునిగా ఆయన తీర్చేటువంటి ఆ క్రియను సంపూర్తి చేస్తూ వచ్చాడు. ఉదయకాలంలో ఆరాధించిన వాళ్ళందరూ కూడా నేను నమ్మేటువంటి విషయం ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి వాళ్ళే ఆయన ఆరాధించారని నేను నమ్ముతా ఉన్నాను. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓన్లీ ద వర్డ్స్. యు మే బి వెరీ గుడ్, దాని ఏమంటారు, ఆరేటర్ టు, అవునా, మంచి పదాలు వాడి సెంటెన్స్లు చెప్పి పెద్ద పెద్ద ఆరాధనలు చేస్తుండొచ్చేమో. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ రైట్ కన్విక్షన్ అబౌట్ ద సిన్ అండ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్లీజ్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్. కానీ అలా దూరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ కాదు. ఉదయకాలం దేవుడు మన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, ఆ శిలువ పైన
మనకు ఏం అవన్నీ కూడా ఆయన సంపూర్ణం చేస్తూ వచ్చాడు. రియలైజ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్ అండ్ రిపెంట్ ఫర్ యువర్ సిన్ అండ్ రిసీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దెన్ హ్యాపీలీ యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. దిస్ ఇస్ ద ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ చూద్దాం. రెండవ కేటగిరీ ఏంటంటే, మొట్టమొదటిది ఎవరండి? క్యాజువల్ క్రిస్టియన్స్ అని చూసాం కదా. వీళ్ళకు ఆత్మీయ సంగతులు అర్థం కాక యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వాళ్ళు విడిచిపెట్టేసి వెళ్ళిపోయినారు. రెండవ గుంపు ఏంటంటే, దీస్ ఆర్ ద కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్. రాజీ పడేటువంటి క్రైస్తవులు. వీళ్ళు చక్కగా ఆరంభించారు, మనం కూడా చక్కగా ఆరంభిస్తాం. సొలొమోన్ రాజు అంటాడు కదా, కార్య ఆరంభం కంటే అంటే మీరు అందరు తెలంగాణ ఆంధ్ర నాకు తెలీదు, ఆంధ్రుల గురించి ఒక లోకల్లో ఒక మాట చెప్తారు, ఆంధ్రులు అవునా, ఆరంభమే మనకు సురత్వం, కానీ ముగింపు చాలా ప్రాముఖ్యం అండి. ముగింపు చాలా మీరు ఎంతమంది యాత్రికుని ప్రయాణం అనేటువంటి పుస్తకాన్ని చదివారు? చదివి ఉంటారు కదా. ఆయన యాత్రను ఆరంభించిన తర్వాత ఈజీగా ముగించేశాడా? ముగించలేదు కదా. దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ కదా, దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్, దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు కాంప్రమైజ్. ఎంతోమంది ప్రజలు ఆయనకు అడ్డుగా వచ్చారు, పరిస్థితులు అడ్డుగా వచ్చినాయి, అవునా, అవకాశాలు వచ్చినాయి. దేనికి? రాజీ పడడానికి. కానీ ఆయన రాజీ పడకుండా ముందుకు కొనసాగుతూ వెళ్ళాడు. కానీ ఇక్కడ రాజీ పడినటువంటి క్రైస్తవులు కూడా ఉంటారు సంఘంలో. వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో చూడండి, నో కాన్ఫ్లిక్ట్ ఇన్ దేర్ హార్ట్స్. అంటే క్రైస్తవ విశ్వాసిగా లోక సంబంధమైనటువంటిది లేకపోతే దేవునికి అయిష్టమైనటువంటిది నువ్వు ఏదైనా ఒక పని చేస్తా ఉన్నావు అంటే నీ హృదయంలో ఒక కైండ్ ఆఫ్ స్ట్రగుల్ ఉండాలి, ఒక పోరాటం ఉండాలి. అవునా? అపోస్తలుడైన పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రికలో అదే మాట రాస్తాడు కదా, నా శరీరంలో 2 నియమాలు ఉన్నాయి, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతా ఉన్నాను, ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తా ఉన్నాను. నువ్వు యథార్థంగా రక్షణ యాత్రను ఆరంభించిన వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ఈ కాన్ఫ్లిక్ట్ డెఫినెట్గా ఉండి తీరాలండి. లేకపోతే వాట్ ఈస్ దట్ మీన్? నువ్వు ఎక్కడో రాజీ పడిపోయావు, పరిస్థితులను బట్టి రాజీ పడిపోయావా? కష్టాలు శ్రమలు వస్తున్నాయని క్రీస్తుని బట్టి రాజీ పడిపోయావా? లేకపోతే నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని నిరుత్సాహంతో రాజీ పడిపోయావా? ఆలోచించండి. మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోకపోతే కూడా మనం రాజీ పడేటువంటి అవకాశం ఉంటుంది. అవునా? అందుకే పేతురు అంటాడు, ఆయన రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో కొన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు అక్కడ రాస్తాడు ఆయన. సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, ఇవన్నిటినీ నీవు అలవర్చుకుంటే క్రీస్తును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానంలో నీవు సోమరు కానీ నిష్ఫలలో కాకుండా అది చేస్తుందని చెప్తా ఉంటాడు. లేకపోతే ఏమైతే తెలుసా, పాపానికి క్షమాపణ కలిగిందనే విషయాన్ని మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడిగా మనము వెనక్కి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలానే జరిగింది ఈ యొక్క కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్కి. ప్రేమేటువంటి సోదరి, ఒక 2 వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఎలా కాంప్రమైజ్ అయ్యారు, తద్వారా వచ్చినటువంటి నష్టం ఏంటనేటువంటి విషయాలు మీకు జ్ఞాపకం. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజులు 20వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ మనకు హిజ్కియా గురించి రాయబడుతూ వచ్చింది. ఒక మాట చదువుదాం. 2వ రాజుల గ్రంథము తీసిన వాళ్ళు చదవండి ఎవరైనా.
చాలండి. హిజ్కియా చేసింది తప్ప, రాజు కదా ఆయన, వేరే రాజుగారు వచ్చారు, పాపం ఆరోగ్యం బాగాలేదంటే ఎట్లా ఉన్నాడని ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. అవునా? ఏముంది తప్పు? హిజ్కియా చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మనం కూడా అంతే కదా, ఎవరికైనా విశ్వాసకు బాగాలేదంటే ప్రార్థన చేస్తాం, వాళ్ళని పరామర్శించడానికి వెళ్తామా లేదా? హిజ్కియా చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మనుష్య రీతిగా ఆలోచిస్తే ఏమాత్రం పొరపాటు కనపడదు మనకు అక్కడ. కానీ దేవుడు చూసేటువంటి దృష్టి వేరే ఉంటుందండి. అవునా? హీ నోస్ అవర్ మోటివ్స్. నేను ముందే చెప్పాను, దేవుడికి మనం చేసేటువంటి పని ఏ ఉద్దేశంతో చేస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నటువంటిది, ఆ యొక్క ఉద్దేశాలను ఆయన ఎరిగేంటి వాడుకుంటాడు. అందుకే హిజ్కియాకు రోగం వచ్చింది, ప్రార్థన చేశాడు, బాగుపడ్డాడు. అవునా? తర్వాత బబులోన్ నుంచి ఒక రాజు వచ్చారంట. బబులోన్ ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు చెందిన వాళ్ళైన వాళ్ళు కాదు కదా. మరి ఇశ్రాయేల్ కానటువంటి వాళ్ళు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. వేరే వారు వచ్చినప్పుడు మరి రాజుగారు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. అవునా? ఆయన ఏం చేశాడు? నా దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా చూపించేశాడు. అవునా? అంటే హిజ్కియా గారు ఏం చేశారంటే, నేను ఎంత గొప్ప రాజుని, నా దగ్గర ఎంత ఆస్తుంది, ఎంత ఐశ్వర్యం ఉంది, నా యొక్క ఘనత చూడండి, నా ఐశ్వర్యాన్ని చూడండి, నా గొప్పదనాన్ని చూడండి అని తన యొక్క స్వయాన్ని చూపించుకోవడానికి అక్కడ హిజ్కియా రాజు సిద్ధపడ్డాడు. వాస్తవానికి ఏం చేయాలి? వాస్తవానికి హిజ్కియా రాజు ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలండి? రాజుగారిని కూర్చోబెట్టి, నాకు మరణకరమైనటువంటి ఒక రోగం వచ్చిందయ్యా, జీవం కలిగినటువంటి దేవునికి నేను ప్రార్థన చేశాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నన్ను స్వస్థపరిచాడు అనే మాటలు చెప్పి ఉండాల్సింది. అవునా? సో దట్స్ వై ఆయన పొరపాటును ఆయన గుర్తించే లోపే దేవుడు వర్తమానాన్ని పంపించాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, మనం చేసేటువంటి పనులు పైకి మంచిగానే కనపడతాయండి, బట్ గాడ్ లుక్స్ ఎట్ అవర్ హార్ట్. సమూయేలు దావీదును రాజుగా అభిషేకించడానికి పంపించినప్పుడు, రాజునేనా దావీదును, అక్కడ ఏమంటాడు ఆయన? దేవుడు పై రూపంలో చూసేటువంటి వాడు కాడు. మనం చాలాసార్లు ఇతరుల విశ్వాసాలను మెప్పించడానికి, లేకపోతే పాస్టర్ గారిని మెప్పించడానికి, లేకపోతే సో అండ్ సో ఇట్లాంటివి చాలా ఉంటాయి మన జీవితాల్లో. కానీ అవర్ మోటివ్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం? మందిరంలో చాపలు వేసినా, పాత్రలు కడిగినా, లేకపోతే ఇంకేమైనా చేయండి, మన హృదయాన్ని చూసేటువంటి వాడు దేవుడు. హిజ్కియా ఆ విషయంలో తప్పిపోతూ వచ్చాడు. సో హీ ఫెయిల్డ్ టు హానర్ హిజ్ గాడ్. దేవుణ్ణి గణపరచడానికి బదులుగా తన సొంత మహిమను ఆయన వెతుక్కోవడం స్టార్ట్ చేస్తూ వచ్చాడు. అందుకనే ఎంత నష్టాన్ని తీసుకొచ్చాడో తెలుసా ఆయన? ఏదైతే హిజ్కియా చూపిస్తూ వచ్చాడో అదంతా కూడా శత్రువు ఎత్తుకొని పోయాడు. బబులోన్ రాజా ఎత్తుకుపోయాడు. బబులోన్ రాజాగా చూసింది. మేబీ ఆయనకు ఆశ పుట్టిందేమో, అయ్యో ఇశ్రాయేల్ వీళ్ళు ఇంత పెద్ద ధనం ఉంది వీళ్ళ దగ్గర, ఇంత ఐశ్వర్యం ఉంది, ఇంత గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, ఇవన్నీ మరి నేను ఎందుకు తీసుకెళ్ళకూడదని ఒకేలా ఆశించాడు. నేను జస్ట్ ఊహిస్తూ ఉన్నాను. అవునా? జాగ్రత్త. ఆర్ యు ట్రయింగ్ టు షో యువర్ సెల్ఫ్? ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. తన తరాల్లో ఏదైతే అప్పటి నుంచి పతనం మొదలైంది, హిజ్కియా తర్వాత మాటల్లో ఏమంటాడు తెలుసా? ఎంత దారుణంగా మాట్లాడతాడంటే, ఇది నా నా పరిపాలన సమయంలో జరగదు కదా, తర్వాత వాళ్ళు కదా బాధపడేది,
నాకేం సంబంధం అయ్యా అనేటువంటి రీతిలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అండి. రాజుగారు ప్రభు యొక్క ఈ ఎక్స్పీరియన్స్ ద హీలింగ్ టచ్, జీవం అనేటువంటి దేవుని యొక్క హస్తంతో స్వస్థత అనుభవించినటువంటి వాడు తన యొక్క స్వయానికి కాంప్రమైజ్ అయిపోతూ వచ్చాడు. హీ కాంప్రమైజ్డ్, దట్స్ వై హీ బ్రాట్ ద డిస్ట్రక్షన్ టు ద ఇజ్రాయెల్ నేషన్. ఆలోచించండి, నీ యొక్క స్వయం కోసం నీ కుటుంబం నష్టపోతుందేమో, నీ స్వయం కోసం తోటి విశ్వాసులకు నష్టం కలుగుతుందేమో, నీ స్వయం కోసం సంఘానికి నష్టాన్ని తెస్తున్నామేమో. నీ యొక్క రాజీ పడేటువంటి తత్వం. రెండో వ్యక్తిని చూద్దాం. రెండో వ్యక్తి పేరు ఏంటంటే యెహోషాపాతు. చూడండి, యెహోషాపాతు గురించి 2వ దినవృత్తాంతంలో 18వ అధ్యాయము 1 వచనం నుంచి 4 వచనాల దాకా ఈయన గురించి రాయబడుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు. చదవండి. చాలండి. ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే యెహోషాపాతు ఎవరికి రాజు? ఇశ్రాయేల్ ప్రజలకు రాజు ఎవరు? ఆహాబు. ఆహాబు గురించి మనందరికి తెలుసు కదా. ఆహాబు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటండి? ఆహాబుకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అంటే హీఈస్ ద వన్ ఆఫ్ ద వరస్ట్ కింగ్ హూ రూల్డ్ ఇజ్రాయలైట్స్. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ జనాన్ని పరిపాలించిన వారిలో ఆహాబు ఒక దుష్టుడు, భయంకరమైనటువంటి రాజు ఆహాబు. అయితే యెహోషాపాతు ఏం చేశాడు? ఆయనతో వియ్యముందాడంట. అంటే ఏంటి? మరి పెళ్ళిళ్ళ దగ్గర ఏదో జరిగినట్టుంది. ఎప్పుడు జరిగిందండి ఈ పరిస్థితి? యెహోషాపాతు స్టార్టింగ్లోనే అయిందా? ఎప్పుడు వచ్చిందంట? ఐశ్వర్యం వచ్చింది, ఆస్తి వచ్చింది, ఘనత వచ్చింది. దెన్ హీ కాంప్రమైజ్డ్ ఇన్ హిస్ రిలేషన్షిప్స్. తన యొక్క సంబంధాల్లో వేరేతో సంబంధం పెట్టుకోవాలి, ఎవరితో వియ్యం ఉండాలనేటువంటి హీ లాస్ట్ ద సెన్స్. ఆలోచించండి, మనం చాలా చక్కగా ఆరంభించుంటాం, అవునా? మనము దేవుని మందిరానికి వస్తుండగా దేవుడు తన కృప కొలది మనల్ని ఆశీర్వదించాడేమో, మనకు చక్కటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, మనకు కావాల్సిన వాటిని సమకూర్చాడేమో. ఆ తర్వాత మనం రాజీ పడడం స్టార్ట్ అయిపోయినామేమో. మనకి సంబంధాల్లో, మనకి వివాహాల్లో, అవునా? ఎలాంటి వివాహాలు చేసుకుంటున్నామండి? నేను చెప్పాల్సిన అవసరం లేదు, అంకుల్ అడిగితే చెప్తారు. చాలా విషయాలు ఉంటాయండి. పైకి విశ్వాసులమే, కానీ మన జీవితాల్లో నుంచి ఈ యొక్క కులం అనేటువంటిది చచ్చేదాకా పోదండి. చచ్చేదాకా మనం చేస్తాం, కానీ కులం చావదు. ఎందుకో మరి. క్యాష్ అంటే డబ్బులు, అవునా? ఈ మధ్యలో ఒక సహోదరునికి నేను మ్యాచ్ కోసం మాట్లాడుతూ ఉంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడిగారు. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి తెలుసా? బ్రదర్, వాళ్ళు మన వాళ్ళేనా? అంటే నేను అన్నాను, ఏంటి బ్రదర్, అందరం క్రీస్తు వారమే కదా అన్న. జస్ట్ మీకు చెప్తా ఉన్నా, మీకు తెలుసులేండి, అవన్నీ నాకంటే బాగా తెలుసు మీకు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాటి విషయంలో నువ్వు రాజీ పడిపోతే యు ఆర్ ఇన్ డేంజర్. మేబీ బ్రదర్ అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,
గవర్నమెంట్ ఉద్యోగమేనా? గవర్నమెంట్ ఉద్యోగం వాడు స్లీపర్ లేకపోతే అంటే అటెండర్ పని అయినా కూడా వాడిని నెత్తినెక్కించుకుంటారు. అంటే వాళ్ళని తక్కువ చేయట్లేదండి. ఎందుకో మరి. వాస్తవానికి ఆయన అడగాల్సిన పని మాట ఏంటి తెలుసా? అయ్యా, ఈయన విశ్వాసేనా? అవునా? విశ్వాసేనా? ఈ వ్యక్తి రక్షించబడ్డా? రెండవ ప్రశ్న, ఈ వ్యక్తి బాధ్యత కలిగి కుటుంబాన్ని పోషించగలడా? ఆయనకు 5,000 వచ్చినా 10,000 వచ్చినా నమ్మకంగా కుటుంబాన్ని పోషించగలడా? ఆ మాటలు అడుగుంటే నేను చాలా సంతోషించేవాడిని. కమ్యూనిటీ చావట్లేదు, డబ్బు చావట్లేదు, కలర్ చావట్లేదు. అవునా? తెల్లగా ఉండేవాడికి తెల్లమ్మాయే కావాలి. భక్సింగ్ గారు మ్యారేజ్ చేసేటప్పుడు మరి అంకుల్కి తెలుసుంటాయి. ఆయన ప్రార్థన చేసి పలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఇంకా దేర్ ఈజ్ నో సెకండ్ వర్డ్ అండి. కదా, సెకండ్ వర్డ్ కానీ వాళ్ళు ఎవరు ఎక్కడుంటారు నథింగ్. దైవజనుడు ప్రార్థన చేసి పలానా వాళ్ళని పెళ్లి చేసుకోండి అంటే దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద స్టోరీ. పలానా డేటు మ్యారేజ్ ఫిక్స్, కుటుంబం ఆరంభించబడుతుంది. బట్ చూడండి, ఈ దినాల్లో అలా లేం మన విశ్వాసం. మన జీవితాల్లో యెహోషాపాతు వలె మనకు అన్నీ సరిపోయినప్పుడు, అన్నీ సమకూర్చబడినప్పుడు పర్వాలేదులే బ్రదర్, పర్వాలేదు. మన జీవితాలు చూసి మన పిల్లలు కూడా నాశనం అయిపోతూ ఉన్నారు. లోకంలో అన్యుల కంటే దరిద్రంగా ఉన్నారండి ఈ రోజుల్లో క్రైస్తవ పిల్లలు. అన్యుల పిల్లలు వాళ్ళ యొక్క చదువుల్లో చక్కగా ఎక్సెల్ అవుతూ ఉంటే మన పిల్లలు డుమ్కిలు కొడుతూ ఉన్నారు. వాడు చక్కగా చదువు చదవడు, వాడి బ్రతుకు సరిగా ఉండదు, వాడి సాక్ష్యం సరిగా ఉండదు. ఎక్కడి నుంచి వచ్చిందండి? తల్లిదండ్రుల జీవితాల నుంచి వచ్చింది. పేరుకి మాత్రం విశ్వాసులే, ప్రతి ఆదివారం బలలో పాలు పొందుతాం, బట్ యూ హ్యావ్ స్టార్టెడ్ కాంప్రమైజింగ్ సమ్వేర్. ఎక్కడో నీ జీవితంలో ఆరంభించబడింది, అది కొనసాగుతూ ఉందండి, కొనసాగుతుంది. నువ్వు ప్రయోజనం లేకుండా పోతా ఉన్నావు, నీకు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఉపయోగం లేకుండా పోతా ఉన్నారు. చూడండి, హిజ్కియా తన యొక్క స్వయానికి రాజీ పడిపోయాడు. యెహోషాపాతు ఆయన గురించి ముందు వచనాల్లో చూస్తే ఎంత చక్కటి సాక్ష్యం ఉంది తెలుసా? ఆయన తన పితరుడైనటువంటి దావీదులాగా పరిపాలించాడండి. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధింపజేశాడు. అలాంటి వ్యక్తి అన్నీ సమకూర్చిన తర్వాత ఆస్తి వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఆర్థికపరమైనటువంటి స్టెబిలిటీ వచ్చింది, రాజీ పడిపోవడం స్టార్ట్ చేశాడు. రాజీ పడిపోతాం. నువ్వు ఏ విషయంలో రాజీ పడుతూ ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. సంబంధాల్లో రాజీ పడిపోయావా? స్వయంలో రాజీ పడిపోయావా? లేకపోతే మన యొక్క అలవాట్లలో రాజీ పడిపోయావా? మొబైల్తో రాజీ పడిపోయారు చాలామంది. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, టిక్టాక్లు, షార్ట్స్, వీడియోస్, మన మనసులో ఇవే తిరుగుతూ ఉన్నాయి. మన మనసులో. అందుకే మన మాటలు సరిగా లేవు, మన ప్రవర్తన సరిగా లేదు. దీస్ ఆర్ ద వెరీ డేంజరస్ డేస్ అండి. యవనస్తులు దే ఆర్ నాట్ లర్నింగ్ ద సోషల్ స్కిల్స్, బట్ దే ఆర్ లర్నింగ్ సోషల్ మీడియా స్కిల్స్ వెరీ మచ్. దే డోంట్ నో హౌ టు టాక్ విత్ నెక్స్ట్ పర్సన్. అవునా? ఇంటికి పెద్దలు వస్తే పెద్దల్ని గౌరవించడం తెలీదు. వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుంటారు, వీడు మొబైల్ చూస్తూ ఉంటాడు, ఏం చూస్తున్నాడో తెలీదు. ఇలాంటి విషయాలు మన జీవితాల్లో రాజీ పడిపోయాం. అందుకే దేవుడు ఆశించేటువంటి ఆ ఉద్దేశాలు మనలో నెరవేర్చబడట్లేదు. ప్రేమేటువంటి సోదరులారా, ఏ విషయాల్లో నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు ఆలోచించండి. ఒకవేళ అలాంటి విషయాలు నీ జీవితంలో ఉంటే కన్ఫెస్ అండ్ కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్.
దెన్ యూ కెన్ టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, తన పాపమును కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ దేర్. లార్డ్ ఈజ్ వెయిటింగ్. ఎక్కడ రాజీపడిపోయావు, ఎక్కడ పతనమైపోయావు, ఆ విషయాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి సిద్ధపడదాం. చివరిగా మూడవ వ్యక్తిని చూసి మనం ముందుకు వెళ్దాం. ఇక మూడవ కేటగిరీ ఏంటంటే, దీస్ ఆర్ ద పీపుల్, ద కమిటెడ్ క్రిస్టియన్స్. అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు మొట్టమొదటి కేటగిరీ అని చెప్పాను కదా. రెండవ కేటగిరీ కాంప్రమైజింగ్ ఎవరంటే ఇస్కరియోతు యూదా. అవునా? వీళ్ళని నేనేమని పిలిచానంటే, కాంప్రమైజ్డ్ అంటే వీళ్ళు సాతాను సంబంధులని పిలిచాను నేను. మొట్టమొదటి వాళ్ళ శరీరానుసారులు, రెండవ కేటగిరీ సాతాను సంబంధులు. మూడవ కేటగిరీ, దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యాస్ ద జెన్యూన్ కన్విక్షన్ అండ్ దే ఆర్ కమిటెడ్ దేర్ లైఫ్స్ టు క్రైస్ట్ లైక్ అపోస్తల్ పౌలు వలె క్రీస్తుకు సమర్పించి, ప్రభువా నా జీవితంలో క్రీస్తు మరణాన్ని నేను ప్రకటించేటువంటి వ్యక్తిగా నేను ఉంటాననేటువంటి సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళలో ప్రాముఖ్యంగా మొట్టమొదటి లక్షణం ఏం కనపడుతుంది అంటే, దే ప్రిజర్వ్ ద యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్. వీళ్ళలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? ఐక్యతను కాపాడేటువంటి వాళ్ళకు ఉంటారు. దే డోంట్ బ్రింగ్ ద డివిజన్స్ తెచ్చేటువంటి పని ఎవరిదండి? సాతానుది కదా. కానీ వీళ్ళలో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, విశ్వాసుల మధ్యలో, కుటుంబాలలో ఐక్యతను కాపాడేటువంటి లక్షణం వీళ్ళలో ఉంటుంది. ఐక్యతను కాపాడడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారండి, ఎంత సాక్రిఫైస్ చేయడానికైనా వెళ్తారు. అలాంటి లక్షణం నీ జీవితంలో ఉందా? అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఉన్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణం ఈ దినాల్లో మన సంఘాల్లో కొరవడిపోయింది. ఎవడికి వాడే జీవితం. అవునా? ఐక్యతను కాపాడేటువంటి లక్షణం ఉండాలి. రెండవ లక్షణం ఏంటంటే, దే విల్ హ్యావ్ యాటిట్యూడ్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఆయన చిత్తమును జరిగించేటువంటి, ప్రభా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే జరుగును గాక. దావీదు మహారాజు కీర్తన 40వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడు తెలుసా? దేవా నీ చిత్తమును జరిగించడం నాకు సంతోషము. నీ చిత్తం చేయడానికి కొన్నిసార్లు శ్రమ పడాల్సి వచ్చినా, కొన్నిసార్లు అవమానాలు పొందాల్సి వచ్చినా, కొన్నిసార్లు హేళన చేయబడినా, నా యొక్క డిజైర్ ఏంటంటే నీ చిత్తం నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్తలో అదే మాట అంటాడు, దేవా నీవు నాకు చేయుటకు అప్పగించిన పనిని చేయడమే నా ప్రథమ కర్తవ్యం. నీ చిత్తమే, పైకి మాత్రం నీ చిత్తమే. చాలాసార్లు కదా మాటలు చాలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటాం. ఈ ప్రభు చిత్తం అనేటువంటిది మాట వాడుతూ ఉంటాం, కానీ వాస్తవానికి అది మన ఇంటర్నల్గా మనకు ఉండదు. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు ఒక మాట చెప్తారు, ఆయన బుక్లో ఏమంటారు తెలుసా? నువ్వు దేవుని చిత్తాన్ని గురించి ప్రార్థిస్తున్నావంటే, జాగ్రత్త వినండి, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని చేసేటువంటి ధైర్యము, ఆ యొక్క గట్స్ కూడా నీకు ఉండాలి. లేకపోతే అడగొద్దు అంటాడు ఆయన. లేకపోతే అడగొద్దు. డోంట్ ప్రే ఫర్ దట్. దేవుడు ఆయన బయలుపరిచినప్పుడు, ప్రభా నాకు అది నచ్చట్లేదు, ఇది నచ్చట్లేదు అనేటువంటి కుంటి సాకులు మనము చెప్పేటువంటి వారు అన్నమాట. మొట్టమొదటిది దే ప్రిజర్వ్ ద యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్. రెండవది దే విల్ బి ఆల్వేస్ రెడీ టు డూ ద గాడ్స్ విల్ ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ విల్. మూడవదిగా చూస్తే, వీళ్ళలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, దే విల్ నాట్ బి స్పెక్టేటర్స్. గుర్తుపెట్టుకోండి,
ప్రభు యొక్క రాజ్యంలో, ప్రభు యొక్క సంఘములో ఖాళీగా ఉండేటువంటి వాడు ఎవ్వడు ఉండడు. అవునా? దాని అర్థం ఏంటంటే, నువ్వు యథార్థంగా రక్షించబడి పాప క్షమాపణ అనుభవం కలిగిన వ్యక్తి అయితే యు హ్యావ్ ఎ వర్క్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎలాంటి వర్క్? ఆత్మ అనుగ్రహించు వరాన్ని బట్టి పని కలిగినటువంటి వాళ్ళు. ఇది 3వ లక్షణం. ఎందుకు చెప్తా ఉన్నాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఇప్పుడు మనకు తీయొద్దు, మనకు సమయం లేదు, కానీ అక్కడ ఆయన ఇచ్చేటువంటి ఆత్మ వరాల గురించి రాయబడుతూ వచ్చింది. ఈ 2 భాగాల తర్వాత చదివితే ప్రతి విశ్వాసికి కూడా ఆయన కృప అనుగ్రహించి ఈ వరములు ఆయన పంచి ఇస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఓకే, ఇఫ్ యు ఆర్ కమింగ్ అండ్ గోయింగ్ అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మీటింగ్కి వస్తామనో వెళ్ళిపోతాం, దాని అర్థం ఏంటి? యూ డోంట్ హ్యావ్ వర్క్. అవునా? అలా ఉండరండి ఈ కమిటెడ్ క్రిస్టియన్స్, అలా ఉండరు. దే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దేర్ గిఫ్ట్, వాట్ ఈస్ ద టాలెంట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్. ఏమి ఇచ్చాడు వాళ్ళకు? పాటలు పాడేది ఇచ్చాడా? వాక్య పరిచయం ఇచ్చాడా? శుభ్రపరిచే పని ఇచ్చాడా? పాత్రలు కడిగే పని ఇచ్చాడా? టాయిలెట్ శుభ్రం చేసే పని ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు నీకు గిఫ్ట్? మీరు చాలాసార్లు మీరు ఒకరు వాళ్ళు చేసే పని, ఆ పనిని బట్టి మనం గుర్తించవచ్చండి చాలాసార్లు. అవునా? మీరు గమనించారో లేదో, ఊడ్చేటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ వరాన్ని అనుసరించి ఊడిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుందండి. అదే వేరే వాళ్ళు చేస్తే అట్లా ఉండదు. అవునా? అక్కడక్కడ మురికి వదిలేస్తూ ఉంటారు. అవునా? జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. పాత్రలు కడిగేటువంటి వాళ్ళు ఒకవేళ అది దేవుడు ఇచ్చినటువంటి వరము తలాంత అనుకుంటే దే విల్ డూ ఇట్ హ్యాపీలీ. ఏదో పాస్టర్ గారు అలర్ట్ చేశారు ఈ వారం మీది డ్యూటీ అనేది ఆ మనసు వాళ్ళకు ఉండదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ప్రభు యొక్క రాజ్యంలో, ప్రభు యొక్క సంఘములో ప్రతి విశ్వాసికి కూడా పని ఉంది. హ్యావ్ యు ఎవర్ ప్రేడ్ ఫర్ దట్? హ్యావ్ యు ఎవర్ థాట్ అబౌట్ ఇట్? ప్రభా, నేను నువ్వు బిడ్డగా చేసుకున్నావు, నాకు ఇచ్చినటువంటి ఆత్మీయటువంటి వరం ఏంటి, నా తలాంతి ఏంటి, నా పని ఏంటి ప్రభు యొక్క మందిరంలో? అది లేకుండా వచ్చేసి ప్రార్థన చేసి లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇక్కడ వచ్చి పర్ఫార్మెన్స్ చేసి వెళ్ళడానికి కాదండి. అవునా? పర్ఫార్మెన్స్ కోసం రావట్లేదు మనం ప్రభు మందిరానికి. తర్వాత చివరిగా వీళ్ళకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే వారి సాక్ష్యాన్ని వాళ్ళు కాపాడుకునే వాళ్ళకు ఉంటారు. వాళ్ళు దే వోంట్ కాంప్రమైజ్. చెప్పాను కదా, దే వోంట్ కాంప్రమైజ్. వారి సాక్ష్యాన్ని కాపాడుకుంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, వక్ర జనము మధ్య, అవునా, మీరు ఎలా ఉన్నారంట? జ్యోతుల వలె మీరు కనపడతా ఉన్నారు. యు ఆర్ లైక్ లైట్స్ అమాంగ్ ద క్రికెడ్ పీపుల్. వాట్ ఈజ్ టాకింగ్ అబౌట్? లోకమంతా పాపంలో పతమైపోయిందండి. అలాంటి వారి మధ్యలో నువ్వు జ్యోతుల వలె క్రీస్తును కలిగిన వ్యక్తిగా ఆ సాక్ష్యాన్ని కలిగి ఉంటూ శ్రమ పొందటానికి ఇష్టపడేటువంటి వాళ్ళు, శోధనలు జయించేటువంటి వాళ్ళు, దే విల్ బి ఎక్సలెంట్ ఇన్ దేర్ డ్యూటీస్, ఇన్ దేర్ స్టడీస్. చదివే వాళ్ళైనా పనిచేసే వాళ్ళైనా ఎక్సలెంట్గా దేవుని బిడ్డలు చేస్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్సలెంట్, వాట్ యు ఆర్ షోయింగ్ టు ద వరల్డ్, యువర్ గాడ్ ఈజ్ నాట్ ఎక్సలెంట్. అవునా? సృజనాత్మకత, ఇన్నోవేషన్ లోకంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ గాడ్ ఆల్రెడీ కెప్ట్ ఇన్ ద బిలీవర్స్ లైఫ్. ఆలోచించండి. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ దట్? సాక్ష్యాన్ని లేవనెత్తడానికి మన పనుల్లో, మన యొక్క స్టడీస్లో, మన జీవన విధానంలో, మన ప్రవర్తనలో, మన మాటల్లో. ప్రేమేటువంటి సహోదర సహోదరులారా, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీలీ
they can participate in the Lord's table. These are the people, they are the conquerors. వారు శోధనలు జయిస్తూ శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు కోసం సాక్షిగా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వారు ఇక్కడ పేతురు మనకు కనపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అడిగారు కదా, అయ్యా వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, మీరు కూడా వెళ్ళిపోతారా అడిగాడు యేసుక్రీస్తు ప్రభు వారు. పేతురు ఏం చెప్పాడండి? మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, మీరే మా దిక్కు. ఆయన నిత్యజీవం గలవాడు అన్నాడులేండి, కానీ మన జీవితాల్లో మన వైఖరి ఎలా ఉండాలంటే, ప్రభువా మీరే నా దిక్కు. నేను ఇంతకుముందే ఆ సెంటెన్స్ చెప్పాను కదా, లివింగ్ ఫర్, లివింగ్ విత్, లివింగ్ లైక్ క్రైస్ట్. దీస్ ఆర్ ద పీపుల్, కమిటెడ్ పీపుల్. వాక్యం పట్ల వాళ్ళ వైఖరి, వాక్యానికి ఇచ్చేటువంటి విలువ. ప్రేమేటువంటి సోదరులారా, ఆర్ యూ లివింగ్ లైక్ దిస్? పేతురు మన ముందు సవాలుగా నిలబడుతూ వచ్చాడు. ఆయన 3 సార్లు యేసుక్రీస్తు తెలియదని బొంకినటువంటి వ్యక్తే. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను చేపలు పడతానని వెనకంజ వేసిన వ్యక్తే. బట్ యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా ఆయన ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఆయన చనిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు, నేను నా ప్రభువులాగా చనిపోవడానికి నేను అర్హుని కాదయ్యా, నన్ను తిరిగేసి సిలువేయండి అని యేసుక్రీస్తు కోసం హతసాక్షిగా మారడానికి సిద్ధపడుతూ వచ్చాడు. టుడే కొంత శ్రమ వస్తే మనం డిస్టర్బ్ అయిపోతాం, కొంత కలవరం వస్తే కంగారు పడిపోతాం, భయపడిపోతాం, భవిష్యత్తు ఏమైపోద్దని. కానీ పేతురు ఈ స్టాండింగ్ దేర్. ప్రేమేటువంటి సోదరులారా, శామ్యుయల్ స్విమ్మర్ అనేటువంటి ఒక దైవజనుడు ముస్లిమ్స్ మధ్యలో పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటాడంటే, ప్రతి విశ్వాస జీవితంలో 2 ఉంటాయని చెప్తాడు ఆయన. ఒకటేమో సిలువ, ఇంకొకటి సింహాసనం. జాగ్రత్త వినండి. నువ్వు సింహాసనం మీద కూర్చుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటారండి? సిలువ మీద ఉంటాడు. కానీ నువ్వు సిలువను ఎక్కితే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. దట్ ఈస్ వాట్ ఈజ్ కమిట్మెంట్ టు ద లార్డ్. ప్రభు యొక్క బలలో పాలు పొందకునుపు అలాంటి తీర్మానం నువ్వు కలిగి ఉన్నావా? లోకం ఇలాంటి వారి కోసం చూస్తూ ఉందండి. నేను ప్రాణం పెట్టి ఆయన రక్షించాడు. ఆర్ యు వేస్టింగ్ యువర్ లైఫ్? ఒకవేళ కార్నల్ మైండ్తో నువ్వు ఉంటే రిపెంట్ ఫర్ దట్ అండ్ గెట్ రిస్టోర్డ్ అండ్ లివ్ ఎవ్రీ డే రెన్యూడ్ లైఫ్ టిల్ హీ కమ్స్. అలాంటి కమిట్మెంట్ కలిగి, అలాంటి తీర్మానంతో ప్రభు యొక్క బలను సమర్పించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.